మీ అందరికీ ఒక పవిత్రమైన చెట్టు గురించి చెప్పనా? దాని పేరే రుద్రాక్ష. రుద్రాక్ష గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైన గింజ. ఇది ఎక్కువగా నేపాల్, ఇండోనేషియా అండ్ భారతదేశంలో పెరుగుతుంది. పురాణాల ప్రకారం శివుడి కన్నీటి బిందువుల నుంచే రుద్రాక్ష పుట్టిందని చెబుతారు. ప్రతి రుద్రాక్షపై గీతలను ముఖాలుగా భావిస్తారు. వాటిని ఆధారంగా చేసుకుని దేవతల అనుబంధం చెప్పబడుతుంది. రుద్రాక్ష ముఖాల విశేషాలలో మొదటిగా ఏకాముఖి రుద్రాక్ష. ఇది పరమశివుని ప్రతీకంగా భావించబడుతుంది. రెండవది ద్విముఖి రుద్రాక్ష. ఇది ద్వంద్వ రూపానికి సూచిస్తుంది. త్రిముఖి రుద్రాక్ష అగ్నిదేవుని స్వరూపం కాగా, చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవునికి, పంచముఖి రుద్రాక్ష మహామృత్యుంజయ రూపం, షణ్ముఖి కార్తికేయునికి, సప్తముఖి సప్త స్వరాలకి, అష్టముఖి గణపతికి, నవముఖి కనకదుర్గమ్మకి, దశముఖి విష్ణువుకి, ద్వాదశముఖి ఇంద్రుడికి, ఇక చివరిగా చతుర్దశిముఖి హనుమాన్ రూపంగా చెబుతారు. ఇలా మొత్తం 22 ముఖాలు రుద్రాక్షలు ఉన్నాయని చెబుతారు. కానీ ఒక విషయం ఏంటంటే, రుద్రాక్షలు నిజంగా సహజ విత్తనాలే. ముఖాల ఆధారంగా వర్గీకరణ కూడా నిజమే. కానీ దేవతలతో అనుబంధం ఏదైతే చెప్పానో అది పురాణ విశ్వాసం మాత్రమే. రుద్రాక్ష అనేది ఒక చరిత్ర, విశ్వాసం, వాస్తవం కూడా. ఓం నమః శివాయ.